అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి తిరుగుతారు, కలిసి ఆడుతారు, కలిసి నవ్వుతారు. ఒకరోజు పక్క గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వారిరువురు. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక పెద్ద అడవిని మార్గ మధ్యంలో దాటి వెళ్ళాలి. ఆ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎత్తైన చెట్లు, గాలిలో ఊగే ఆకులు, కొంచెం భయపెట్టే వాతావరణం ఆ అడవిలో ఉంది. సోము కొంచెం భయపడి, అరే రాము, మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పాడు. రాము నవ్వుతూ, ఏం భయపడకు, నేను ఉన్నాను కదా అని సోముకి ధైర్యం చెప్పసాగాడు. అదే సమయంలో దూరం నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. చెట్ల మధ్య నుంచి ఒక భారీ ఎలుగుబంటి బయటకు వచ్చింది. ఇద్దరు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. రాము ఆలోచించకుండా వెంటనే పక్కన ఉన్న చెట్టు ఎక్కేశాడు. సోము మాత్రం చెట్టు ఎక్కటం రాక అక్కడే నిలబడిపోయాడు. అతడు ఒక్క క్షణం ఆలోచించడు. అతడికి ఎలుగుబండ్లు చనిపోయిన వారిని తాకవని గుర్తుకు వచ్చింది. అతను వెంటనే నేలపై పడిపోయి శ్వాస ఆపి చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. సోము చుట్టూ తిరిగి వాసన చూసింది. అతని చెవి దగ్గరకు వచ్చి కొంతసేపు వాసన చూసి ఇతను చనిపోయాడు అనుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాము చెట్టు మీద నుంచి దిగాడు. నవ్వుతూ అడిగాడు, ఏంరా సోము, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది? సోము నెమ్మదిగా లేచి దుమ్ము ధూళి దులుపుకొని చిన్న నవ్వుతో అన్నాడు, ఆపదలో మనల్ని వదిలేసి వెళ్లే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పిందిరా అన్నాడు. ఆ మాటలకు రాము తల వంచుకున్నాడు. ఆ రోజు అతను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. స్నేహం అంటే మాటల్లో కాదు, కష్టకాలంలో తోడుగా నిలబడటంలో ఉంటుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడి యొక్క విలువ మన ఆపదలోనే తెలుస్తుంది.